హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. రసవత్తరం ఎందుకు అన్నానంటే సెకండ్ ఎలిమినేషన్ ఇవాళ జరగబోతుంది. ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్ అయిపోయింది. సెకండ్ ఎలిమినేషన్ ఎవరు? ఎస్, మనకి ముందుగానే మన ఛానల్ సభ్యులందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ముందు కూడా వీడియోస్లో కూడా చెప్పాను, సెకండ్ ఎలిమినేషన్ ఎయిదర్ శేఖర్ భాష లేదా ఆదిత్య ఓం ఎవరో ఒకరు అవుతారని మనం గట్టిగా గెస్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి వేసిన నామినేషన్ కానీ, తర్వాత ఓటింగ్ ప్రక్రియ కానీ, తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు లైట్గా తీసుకోవడం, జోవియల్గా ఉండడం, ఎక్కువగా అందరితో కలవకపోవడం, హౌస్లో ఎక్కువగా కనిపించకపోవడం, ఏదో ఒక మాట్లాడుతూ అలా లేకుండా క్యాజువల్గా ఉండడం వల్ల ఆ రెండిట్లో ఎవరో ఒకరు ఉండొచ్చు అనుకున్నాం. మన గెస్ కరెక్ట్ అయింది. ఎస్, ఈ మధ్యకాలంలో లావణ్య అనే అమ్మాయి పబ్లిక్గా చెప్పుతో కొట్టింది అనే దీని మీద బాగా ఫెమిలియర్ అయిన శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. ఇవాళ మనకు అది చూపించబోతున్నారు కూడా. ఎందుకంటే శుక్రవారం జరిగింది ఏంటంటే శనివారం చూపిస్తున్నారు, శనివారం జరిగింది ఆదివారం చూపిస్తారు. ఆదివారం ఏంటి ఇవ్వాలి, ఆదివారంలో శేఖర్ భాష ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయింది. అండ్ మోర్ ఓవర్ శేఖర్ భాషకి ఇది విధంగా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏజ్ ప్రకారం కూడా మిగతా సభ్యులతో సరిగ్గా కనెక్ట్ అవ్వగలుగుతాడు, లేదా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు బేబక్క, ఆదిత్యవం, శేఖర్ భాష అని ఉన్నారు. శేఖర్ భాషకి ఇది ఒక విధంగా వరమా శాపమా అంటే బిగ్ బాస్ హౌస్ ప్రకారం చూస్తే శాపంలాగా అనిపిస్తుంది. లేదు, తనకి బిడ్డ బాబు పుట్టాడు కాబట్టి వరంలాగా అనిపిస్తుంది. తను డెలివరీకి భారీ పక్కనే ఉండాల్సిన శేఖర్ భాష దీంతో కమిట్మెంట్ అవ్వడం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఇప్పుడు లేరు కూడా, లేకపోయారు. డెలివరీ టైంలో గుడ్ న్యూస్ వినేసరికి ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయిపోయారు. కింగ్ నాగార్జున గారు అది బిగ్ బాస్ ద్వారా రివీల్ చేశారు. సో ఒకసారిగా హౌస్ నుంచి బయటకు రావడం కూడా, ఎంత త్వరగా బాబుని తన మిస్సెస్ని శ్రీమతిని చూస్తాను ఆతృత ఉంటుంది. సో మొత్తం మీద శేఖర్ భాష బయటకు వచ్చేసారు. మనం చూసాం శేఖర్ భాష ప్రతిదీ కామెడీగా ఉండడం అని చేశారు తప్ప ఎక్కువగా హౌస్లో కనపడలేదు కూడా అనిపించింది నాకు వరకు. మేబీ ఓటింగ్ ప్రకారం కూడా అదే అయి ఉండొచ్చు. బట్ ఆయనకున్న బయట యాక్టివిటీస్ వల్ల కూడా మేబీ ఎంత త్వరగా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు కూడా బిహేవ్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంత స్క్రిప్టెడ్ కూడా ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి. సో మొత్తం మీద రెండో వారం పూర్తి అయ్యేసరికి బిగ్ బాస్ హౌస్ నుంచి 14 మందిలో ఒకరు బేబక్ వెళ్ళిపోతే రెండో కంటెస్టెంట్ శేఖర్ భాష ఇవాళ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ నైట్కి మీరు చూస్తారు. మీరు చూసిన తర్వాత మేము చెప్పింది అవునో కాదు మీరే కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. నెక్స్ట్ ఎలిమినేషన్ కూడా ముందుగానే గెస్ట్ చేసి చెప్తాం, అది కన్ఫర్మ్ అయ్యేలాగా తెలుస్తుంది. ఇంకే ఛానల్ వాళ్ళు కూడా చెప్పలేనిదిగా మనం చెప్తున్నాం. మనకు ఆ లీడ్స్ కూడా వస్తున్నాయి. మీరందరూ సపోర్ట్తో ఎంత బాగా సపోర్ట్ చేస్తే ఇంకాస్త లీడ్స్తో ముందుగానే రివీల్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఛానల్ చూస్తున్నాండి. బాయ్.